పెంచినా ఎవ్వరు కుయ్యంటలేరు కాయంటలేరు. నిన్నయాల బేరమాడనికే కూడా నామూషి పడుతున్నారు కొంతమంది. ఎంత అంటే అంత ఇచ్చి సప్పుడు దాకా సామాన్లు పట్టుకపోతుర్రు. అందుకే కావచ్చు పెంచటోళ్ళకు కూడా రంది లేకుండా రేట్లు పెంచుతున్నారు. అరే ఎట్లా పడితే అట్లా రేట్లు పెంచితే పబ్లిక్ తిరగబడతారేమో అనే భయం కూడా లేకుండా పోతున్నది. శీతం పెంచుతున్నారు పో ధరలు. ఇక చూడుండ్రి మళ్ళేం రేట్లు పెంచిండ్రో. కాని కాలానికి పెయ్యి మీద బట్ట కూడా పిట్టలెత్తుకపోయినాయట. ఏసోంటి కాలం వచ్చి పాడైంది అమ్మా. ఏం పట్టుకున్నా పిటాన పిరమైనాయి. ఇక ఇప్పుడు గ్యాస్ బండ రేట్లు శీతం పెరిగినాయి. ఇంట్లో వాడుకునే సిలిండర్ల రేటు పెంచలేదు గాని దీనిది దానిది రెండు కలిపి కమర్షియల్ సిలిండర్ల మీద వేసిండ్రు. అంటే హోటళ్ల పొంటి వాడుకునే సిలిండర్ల మీద ఒక్కటేసారి 993 రూపాయలు పెంచిండ్రు. మొన్నటిదాకా సిలిండర్లు దొరుకుడే గగనమైంది. ఇక ఇప్పుడు దొరికినా సరే 3000 లేని సిలిండర్ రాదు. హోటల్ దంద చేసేటోళ్లకు పెద్ద తిప్పలే వచ్చి పడ్డది. ఈ దెబ్బతోని ఇడ్లీలు దోశలు బిర్యానీ అనుకుంటా హోటల్ తిండికి రేట్లు గట్టిగానే పెరిగేటట్టున్నాయి అనుకుంటారు అందరూ. ఇంకో దిక్కు సబ్బులు షాంపూలు బట్టల సోడా వంటి వస్తువులు తయారు చేసే హిందుస్థాన్ కంపెనీ వాళ్ళు కూడా రేట్లు పెంచుతుండ్రాట. నోతులు ఎలక్షన్లు ఉన్నాయని ఆగినరని మాట్లాడుకుంటారు. అంతేకాదు పోత పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరుగుతాయి అన్నట్టు రాహుల్ గాంధీ అసోటి లీడర్లే ఇంటర్నెట్ గూట్లే కామెంట్లు రాస్తుండ్రు. ఇక పెరిగిన గ్యాస్ రేట్ల మీద పబ్లిక్ గట్టిగానే నారాజు అవుతుండ్రు. వాళ్లకు తోడు లీడర్ సాబులు కూడా సెంటర్ వాళ్ళ మీద బాణాలు వేస్తుండ్రు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిసారి ఎలక్షన్లు అంటూ ఏమైనా జరగంగానే తెల్లారే సిలిండర్ ధరలు పెట్రోల్ ధరలు పెంచుడు ఆయనకు అలవాటైపోయింది. దేశ చరిత్రలో 80 ఏళ్లలో ఎన్నడూ పెంచనంత పెద్ద ఎత్తున వాణిజ్య సిలిండర్ల మీద అంటే హోటళ్లలో వాడే సిలిండర్ల మీద ఇవాళ రేట్ ఎంత పెరిగింది ఎరికేనా మీకు? ఎగ్దమ్ ఒకటేసారి 993 అంటే 1000 రూపాయలు. 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు మీ అందరికి. ఎట్లా పడితే అట్లా రేట్లు పెంచి ఆగం పట్టిస్తాను అన్నట్టు గట్టిగానే గరం అయిండు సారు. మరిగా ముందు ఇంకా ఏమేమి రేట్లు పెరుగుతాయో ఏమో గాని ఇప్పుడైతే పెరిగిన గ్యాస్ రేట్లు చేయంగా టైం తప్పి పొద్దుగాల ఏ హోటళ్ళనన్నా ఇంత నాష్ట చేయాలనన్నా జేబులు గుల్లయ్యేటట్టున్నాయి.